నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానిగ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనము ఇప్పుడు ఉన్నది కౌచగల్ మునేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానంలో చాలా విశిష్టమైన పాణిపీఠం పైన లింగము ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ కౌచగల్లో 3 లింగాలు పాణిపీఠం పైన ఉంటుంది. అదే ఇక్కడ విశిష్టత. చాలా అంటే చాలా విశిష్టమైన ఈ దేవస్థానం గురించి మీకు వివరించడానికి నేను ఈ కౌచగల్కి వచ్చినాను. ఈ కౌచగల్ అంతా ఈ కొండ, ఈ కొండ అంతాను ఆల్మోస్ట్ అడవి, ప్రాణులు కూడా ఉన్నాయంట. చిరత, మళ్ళీ ఎల్లెంగొట్లు ఈ తర ఉన్నాయి ఇక్కడ. అయినా మనము ధైర్యం చేసుకొని నేనైతే వచ్చినాను. స్టార్టింగ్లో అయితే నాకు కొంచెము ధైర్యం సాలేదు ఇక్కడ రావడానికి, కానీ కొంచెం ధైర్యం చేసుకొని ముందుకు వచ్చినాను. మళ్ళీ ఎవరు ఇక్కడ కనపడకపోవడంతో నేను రిటర్న్ వెళ్ళినాను. మళ్ళీ అర్ధ దారికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మనిషి ఇక్కడ తిరిగాడినట్టుగా నాకు కనపడితే మళ్ళీ రిటర్న్ నేను ఇక్కడికి దేవస్థానం దగ్గరికి వస్తే ఇక్కడ పూజారిను మళ్ళీ ఒక 2 కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూసి నేను ధైర్యంగా ముందరికి వెళ్ళి ఈ దేవస్థానాన్ని మీకు చూపించడానికి నేను ధైర్యం చేసి ఇక్కడికి వచ్చినాను. మీకు ఆ దేవస్థానం గురించి నేను చూపిస్తాను, చూడండి. చాలా అంటే దేవస్థానం చాలా బాగుంది, చూడండి. చూడండి, మొత్తం అంతా అడవిది, ఎక్కడ చూసినా చెట్లు. చూడండి, అంతా కొండ, ఎక్కడ చూసినా కొండే. 2000 ఎకరాలు ఈ అడవి ఉందంట అంతాను. చూడండి, మొత్తం అంతాను అడవి. అడవిలోకి మనము ఈ కౌచగల్ మునేశ్వర స్వామి దేవస్థానాన్ని చూపించడానికి నేను ధైర్యం చేసుకొని వచ్చినాను. చూడొచ్చు, అక్కడంతాను నీళ్లు పారుతుంది అక్కడ. చూడండి, ఈ దేవస్థానం చూడండి. ఇలా వెళితే ఇక్కడ మనకు దేవస్థానానికి వెళ్ళవచ్చు. మనము చూసాం కదా, ఇక్కడ ఇలా దేవస్థానానికి వెళ్ళచ్చు. రండి, మీకు నేను దేవస్థానం చూపిస్తాను. మనం ఇంకా మెట్లు ఎక్కుతున్నట్టుగానే మనకు మొట్టమొదలుగా గణపతి మనకు దర్శనమిస్తాడు. ఇలా మనము ఈ మెట్ల వెంబడే ముందుకు వెళ్ళామంటే మనకు పెద్ద బండ కింద మునేశ్వర స్వామి మనకు దర్శనమిస్తాడు. చూడండి, చాలా పెద్ద బండ. ఈ మునేశ్వర స్వామి దేవస్థానం ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి ఉంటుంది. రహదారి నుండి ఈ దేవస్థానం కనపడదు. ఈ దేవస్థానం దగ్గరకి వచ్చేంత వరకు ఇక్కడ దేవస్థానం ఉంది అనే విషయమే ఎవరికి తెలియదు. అంత బాగా ఇక్కడ ప్రకృతి కప్పబడి ఉంది. ఆ దేవస్థానం దగ్గరికి వెళుతున్నట్టుగానే మనకు శృంగి భృంగి మనకు ద్వారపాలకులుగా ఇక్కడ దర్శనమిస్తారు. ఈ దేవస్థానం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ పాణిపీఠం మీద 3 శివలింగాల్ని ప్రతిష్ఠించినారు. మనము దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ 3 లింగాలు మనకు కనపడతాయి. మనము ఏ దేవస్థానానికి వెళ్ళినా మనకి
కనపడేది పాణిపీఠం మీద ఒక శివలింగం మాత్రమే. కానీ ఇక్కడ 3 శివలింగాలు ఉండటం ఒక విశేషము. ఈ ఒక పెద్ద బండ కిందే మునేశ్వర స్వామి దేవస్థానం ఉండేది చూడండి. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిన వారు మునేశ్వరుడు అనే ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేసేవారంట. అప్పుడు తపస్సు చేసే సమయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించినారంట. అందువల్లే ఇక్కడ మునేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ಕೌಚಿಕಲ್ ಮುನೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಅಂತೇಳಿ ಈ ಏನು ಮುನೇಶ್ವರ ಲಿಂಗಗಳಿದೆ, 3 ಲಿಂಗಗಳಿದೆ ಇಲ್ಲಿ. ಈ 3 ಲಿಂಗಗಳ ಮೇಲೆ ಈ ಬಂಡೆ ಕೌಚ್ಕೊಂಡಿರೋದ್ರಿಂದ ಇದನ್ನ ಕೌಚಿಕಲ್ ಮುನೇಶ್ವರ ಅಂತೇಳಿ ಕರೀತಾರೆ. ಮುನೇಶ್ವರ ಅಂತಕ್ಕಂಥ ಒಬ್ಬ ಮುನಿಗಳು ಇಲ್ಲಿ ತಪಸ್ ಮಾಡಿ ಹೋದಂಥ ಜಾಗ. ಸ್ಥಳ ಮಹಿಮೆ ಜಾಸ್ತಿ ಇದೆ ಇಲ್ಲಿ. ಪ್ರತಿನಿತ್ಯ ಸ್ವಾಮಿಗೆ ಜಲಾಭಿಷೇಕ, ಕ್ಷೀರಾಭಿಷೇಕ, ಪ್ರತಿ ಸೋಮವಾರ ರುದ್ರಾಭಿಷೇಕ, ಅನ್ನದಾಸೋಹ ಈ ಕಾರ್ಯಗಳನ್ನು ಇಲ್ಲಿ ನಡೆಸ್ತಾ ಹೋಗ್ತೀವಿ. ಸ್ವಾಮಿಗೆ ಬಿಲ್ವಾರ್ಚನೆ, ಶಿವಾಷ್ಟೋತ್ರ ಪೂಜೆಗಳನ್ನು ಇಲ್ಲಿ ನೆರವೇರಿಸ್ತಾ ಹೋಗ್ತೀವಿ. ನಿತ್ಯವೂ ಕೂಡ ಸ್ವಾಮಿಗೆ ಪರಮಾನ್ನ ನೈವೇದ್ಯಗಳು ಕೂಡ ನಡ್ಕೊಳ್ತಾ ಹೋಗ್ತದೆ. ಇಲ್ಲಿ ಇತಿಹಾಸಗಳು ಜಾಸ್ತಿ. ಇದು ಮೀಸಲು ಅರಣ್ಯ ಪ್ರದೇಶದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಜಾಗ. ಅದರಿಂದ ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಬಂದು ಸ್ವಾಮಿಗೆ ಆಶೀರ್ವಾದ ಪಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಈ ಮೂಲಕ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. దగ్గరికి వెళ్ళి మీకు 3 శివలింగాలను చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మధ్యలో ఉన్నది పెద్ద శివలింగం. ఆ పక్క ఈ పక్క 2 శివలింగాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ దేవస్థానంలో ఈ 3 శివలింగాలు ఒకే పాణిపీఠం మీద ఉండడం వల్ల ఒక విశిష్టత. మన ఛానల్ మీకు ఇష్టమైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.